హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రమోషన్ చేయడానికి వెళ్ళిన శైలజని బలవంతం చేయబోయిన సతీష్ నుంచి శైలుని కాపాడిన కేశవ. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి. పొదరిల్లు రివ్యూ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శైలు నిద్రపోతూ ఉంటుంది. ఇంతలో తన ఫ్రెండ్ కవిత ఫోన్ చేస్తుంది. ఇక శైలు ఫోన్ తీసి, ఏంటే ఇంత ఉదయాన్నే ఫోన్ చేశావు? ఏంటి ఇంకా నిద్రపోతున్నావా? నీ రీల్ బాగా ట్రెండ్ అవుతుంది, ఇంకా చూడలేదా అని అంటే, ఏంటి ఉదయాన్నే ఆట పట్టిస్తున్నావా అని అంటుంది. లేదే, నేను చెప్పేది నిజం. కావాలంటే ఇప్పుడే నువ్వు ఫోన్ తీసుకుని నీ రీల్స్ చూసుకో, ఎంత బాగా వైరల్ అవుతుందో చూసుకో అని అనేసరికి, సరేనే ఇప్పుడే చూసుకుంటాను అని ఇక తన కాల్ కట్ చేసి వెంటనే శైలు తను చేసిన రీల్స్ చూసుకుంటుంది. ఇక అందులో ఒక 1 మిలియన్ దాటడంతో చాలా ఆనందపడిపోతుంది. శైలు అంత కష్టపడి రీల్ చేసిన ఇక ఎక్కువ ఆ వీడియోలో ఉన్న కేశవ్ని అందరూ పొగుడుతూ కామెంట్లు పెడతారు. కాలేజీకి వెళ్తూ తన ఫ్రెండ్తో కలిసి మాట్లాడుతూ, చూసావా నేను ఎంత కష్టపడి చేశాను, ఇప్పుడు ఆ ముంగీసుగాడిని అందరూ కావాలని అంటున్నారు, ఆ ముంగీస్తో నన్ను వీడియోలు చేయమంటున్నారు, వాడు నా లవరా అని కామెంట్లు పెడుతున్నారు అని అంటే, మరి అలాగ వాళ్ళతో చేస్తే చూసే జనం ఏమనుకుంటారు? అయినా నీకు ఈ రీల్ బాగా ట్రెండ్ అయింది కదా, నువ్వు అతనితోనే వీడియోలు చేయొచ్చు కదా అని తన ఫ్రెండ్ కవిత అంటే, ఏంటే నోర్మై, ఆ ముంగిస్తో నేను ఎలా చేస్తాను, వాడు నాకు విరోధి, వాడికి డబ్బులు ఇచ్చేస్తే నాకు ఒక పీట వదిలిపోతుంది, వాడితో కలిసి రీల్స్ చేయమంటావేంటి? ఈ జనాలు నా టాలెంట్ని పట్టించుకోకుండా ఆ ముంగీసు గురించే మాట్లాడుతున్నారు, నాకు అది నచ్చలేదు అని అంటుంది. ఏంటి ఇప్పుడు అలాగని చెప్పి ఆ రీల్ డిలీట్ చేసేస్తావా అని అంటే, లేదు లేదు, ఇంత బాగా ట్రెండ్ అవుతున్న ఈ వీడియోని నేను ఎందుకు డిలీట్ చేస్తాను అని శైలు అంటుంది. ఇంతలో శైలుకి ఒక కాల్ వస్తుంది. శైలు ఎవరు అని అంటే, మీరు ఉదయం పెట్టిన రీల్లో చాలా బాగా చేశారు, మా దగ్గర పెయిడ్ ప్రమోషన్స్ ఉన్నాయి, చేస్తారా అని అంటే, ఏంటి ప్రమోషన్లా అంటూ శైలు చాలా ఆనందపడిపోతుంది. ఇంతకీ ప్రమోషన్కి ఎంత ఇస్తారు అని అమౌంట్ గురించి శైలు అడిగితే 20,000 అని చెప్తారు. ఇక శైలు అయితే, నా లక్ చాలా బాగుంది, ఇప్పుడు నేను ప్రమోషన్ చేస్తే నాకు డబ్బు వస్తుంది, అప్పుడు ఆ ముంగీస్కి ఇవ్వాల్సిన డబ్బు వాడి మొహం మీద కొట్టొచ్చని సరే అని ఇక ప్రమోషన్ చేయడానికైతే ఒప్పుకుంటుంది. శైలు మిమ్మల్ని ఎలా కలవాలి అని అంటే, నేను లొకేషన్ షేర్ చేస్తాను, మీరు అక్కడికి వచ్చేయండి అని సతీష్ అయితే శైలుతో అంటాడు. శైలు అయితే ఇక సతీష్ని గుడ్డిగా నమ్మేసి డబ్బులు వస్తాయి కదా అని ఓకే చెప్పేస్తుంది. తన ఫ్రెండు, ఏంటే ఎవరో ఫోన్ చేసి రమ్మంటున్నారు, ప్రమోషన్ అంటున్నావు, నాకేదో భయం వేస్తుంది అని అంటే, ఎందుకే భయం, నా రీల్ బాగా ట్రెండ్ అయింది కదా, అందుకనే వాళ్ళు అది చూసి ప్రమోషన్ ఇవ్వాలనుకుంటున్నారు, ప్రమోషన్ చేస్తే డబ్బు వస్తుంది కదా అని అంటే, చూసుకో నాకు భయం వేస్తుంది అని అంటే, నీవు ఎప్పుడూ భయపడుతూనే ఉంటావు, నేను ఈ అవకాశం వదులుకోను అని శైలు తన ఫ్రెండ్ కవితతో చెప్తుంది. మరోవైపు మహాలక్ష్మికి వాళ్ళ వదిన ఇక ఆధార్ కార్డు నెంబర్ పెట్టడంతో ఆ నెంబర్తో తన ఆధార్ కార్డు తీసుకొచ్చని మహాలక్ష్మి చాలా ఆనందపడిపోతుంది. మహాలక్ష్మిని ఇంప్రెస్ చేయడానికి చక్రి అయితే చీపురు పట్టుకొని ఇక మహాలక్ష్మికి కనిపించేలా తుడుస్తూ ఉంటాడు. మహాలక్ష్మి ఎంతసేపటికి చక్రి వైపు చూడకపోయేసరికి, ఏంటి నేను ఇంత కష్టపడి తన్ని లైన్లో పెట్టాలని ఎంతగానో ట్రై చేస్తున్నాను, తన్ని ఇంప్రెస్ చేసి మంచి మార్కులు కొట్టేయాలి అని అనుకుంటే తను నా వైపు చూడడం లేదు అని ఇక ఆ చీపురు పక్కన పాడేస్తాడు. ఇక మహాలక్ష్మి వెంటనే చాలా ఆనందపడిపోతూ బయటకు వస్తుంది. చక్రి, ఏంటండి ఏమైంది అని అంటే, నేను అర్జెంటుగా మీ సేవకు వెళ్ళాలి అని అంటే, ఇప్పుడు ఎందుకు అని అడుగుతాడు. మా వదిన నా ఆధార్ నెంబర్ పంపింది, ఇప్పుడు ఈ నెంబర్తో ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చంట, ఇప్పుడే వెళ్తాను, మీ సేవ ఎక్కడ ఉందండి అని అడుగుతుంది. మీకెందుకండి, నేనున్నాను కదా, నేను తీసుకువెళ్తాను అని చక్రి అంటే, లేదు మీరు రావాల్సిన అవసరం లేదు, నేనే వెళ్తాను అని అంటుంది. మీరు చెప్పిన మాట వినరా, నేను వస్తాను అనే చక్రి గట్టిగా చెప్తాడు. సరే ఇక నా మాట మీరు వినేలా లేరు, ఇద్దరం కలిసి వెళ్దామని అంటుంది. వెంటనే మీ సేవ ఆఫీస్ దగ్గరికి ఇద్దరు కలిసి వస్తారు. అక్కడ అబ్బాయిని ఈ నెంబర్ ద్వారా ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయొచ్చా అని అంటే, చేయొచ్చు అని చెబుతాడు. ఇక చక్రి అయితే మొహం చాలా చిరాగ్గా పెడతాడు. ఏంటండి మీ మొహం అలా చిరాగ్గా పెట్టారు అని మహాలక్ష్మి అడిగితే,
నా మొహం అంతేనండి, నా మొహంలో ఎప్పుడూ చిరాకే ఉంటుంది అని అంటాడు. ఇక సరే, డౌన్లోడ్ ఎంతసేపు అవుతుంది అని అడిగేసరికి, డౌన్లోడ్ అయిపోయిందండి, మీకు ఓటీపీ వస్తుంది, అది చెప్పండి అని అంటే, ఏంటి ఓటీపీ వస్తుందా? అయినా ఆ నెంబర్ నా దగ్గర లేదు అని మహాలక్ష్మి అంటే, మీరు ఓటీపీ చెప్తేనే కదా ఇది నేను డౌన్లోడ్ చేసి ఇవ్వగలను అని అతను అంటాడు. ఏంటి, ఓటీపీ చెప్పకపోతే అవ్వదా అని అడుగుతుంది. అవ్వదు మేడం అని ఆ షాప్ అబ్బాయి చెప్పగానే చక్రి అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. అప్పటి వరకు చిరాగ్గా ఉన్న చక్రి ఆనందం పడిపోవడం చూసి, ఏంటి, ఇప్పటి వరకు చిరాకు అన్నారు, ఇప్పుడు చాలా ఆనందపడిపోతున్నారు అని అడిగితే, నా మొహం అంతేనండి, అలా ఆనందంతో వెలిగిపోతుంది కొన్నిసార్లు అని అంటాడు. ఛ, ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అవ్వాలంటే ఇప్పుడు నా నెంబర్కి ఓటీపీ వస్తుంది, అది చెప్పాలి అని అంటున్నారు. ఆ రోజు మీరే కదా సెల్లోంచి సిమ్ తీసి సిమ్ బయట పడేయమన్నారు అని అంటే, ఏంటండి, నేను మీ మంచి కోసమే చెప్పాను, ఇలా అవుతుందని నాకేం తెలుసు అని చక్రి అంటాడు. ఇక ఇద్దరూ కలిసి బయటకు వచ్చిన తర్వాత మహాలక్ష్మి, నాకు ఒక ఐడియా వచ్చిందండి, ఇప్పటికీ నా నెంబర్ ఎవరో ఒకరు వాడుతూ ఉంటారు కదా, వాళ్ళని ఓటీపీ అడుగుతాను అని అంటే, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, ఓటీపీ అడిగితే ఎవరైనా చెప్తారా అంటే, ఒకసారి ట్రై చేయడంలో తప్పేముందండి అంటూ ఇక మహాలక్ష్మి అయితే తన నెంబర్కి ఫోన్ చేస్తుంది. అవతలి వ్యక్తి చాలా తాగబోతు, అతను ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఇక మహాలక్ష్మి, నేను మహాలక్ష్మిని అని పేరు చెప్పగానే ఇక అతను ఏదో దేవత ఫోన్ చేసేసినట్టు మాట్లాడతాడు. నేను దేవతని కాదండి, నా పేరు మహాలక్ష్మి, మీరు వాడుతున్న సిమ్ నాది అని చెప్తుంది. ఓటీపీ చెప్పండి అని అడిగేసరికి, ఏంటి, నువ్వు డబ్బులిచ్చే దేవతవు కాదా అంటే ఓటీపీ చెప్పి ఇప్పుడు నన్ను మోసం చేయాలని అనుకుంటున్నావా, నా అకౌంట్లో డబ్బులు లాగేయాలని అనుకుంటున్నావా అంటూ ఇష్టం వచ్చినట్టు బండబూతులు తిడుతూ ఉంటే ఇక ఆ తిట్లు వినక భరించలేక చక్రికి ఫోన్ ఇస్తుంది. చక్రి మాట్లాడబోతుంటే అవతలి వ్యక్తి చక్రి మాట వినిపించుకోకుండా చక్రిని కూడా బండబూతులు తిడుతుంటే చక్రి అయితే చిరాగ్గా ఫోన్ పెట్టేస్తాడు. ఏంటండి వీడు బండబూతులు తిడుతున్నాడు, పెద్ద తాగుబోతులా ఉన్నాడు అని అంటే, అలా తిడుతున్నాడేనండి మీకు ఫోన్ ఇచ్చాను అని అంటుంది. ఏంటో అండి, నా ఆధార్ కార్డు నాకు దొరికే అవకాశం లేకుండా పోయింది అని బాధపడుతూ ఉంటే, మీరేమీ బాధపడకండి, మీకు ఆధార్ కార్డు వచ్చే అవకాశం నేను చూస్తాను. నాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఆధార్ కార్డు కోసం అప్లై చేయబోయే విషయం చెప్దాము, మనం కొత్త ఆధార్ కార్డుని అప్లై చేద్దాము అని చెప్పి మహాలక్ష్మిని అయితే వేరే షాప్కి తీసుకువెళ్తాడు. అక్కడ ఆధార్ కార్డు కొత్తగా అప్లై చేయాలంటే పాతది ప్రూఫ్స్ అడుగుతారు. అవి లేకే కదా ఇక్కడికి వచ్చాము అని మహాలక్ష్మి అంటుంది. అక్కడ కూడా పని అవ్వకపోయేసరికి మహాలక్ష్మి చాలా దిగులు పడుతుంది. చక్రి మహాలక్ష్మిని అలా చూసి, మీరు దిగులు పడకండి, మీకు ఎలాగైనా మీ ఆధార్ కార్డు నేను చూసి పెడతాను అని చెప్తాడు. మహాలక్ష్మికి ధైర్యం చెప్తాడు. నిజంగా మీరు చేయగలరా అని అంటే, అవునండి, నేను ఏదో ఒకటి చేస్తాను అని చక్రి మహాలక్ష్మితో చెప్తాడు. కేశవ్ అయితే బైక్ రిపేర్ చేస్తూ ఉంటే ఇంతలో శైలు అక్కడికి వస్తుంది. ఏ ముంగీష అని పిలుస్తుంది. ఏంటి, ఏమైంది, అంత స్టైల్గా పిలుస్తున్నావు, రెస్పెక్ట్ ఎక్కడా అని అంటే, ఏంటి రెస్పెక్ట్ దేనికి, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను అని అంటుంది. సరే అయితే డబ్బు తెచ్చావా, ఇచ్చే అని కేశవ్ అంటే, లేదు, ఇప్పుడు నేను వెళ్తున్నాను, ఈ శైలు అంటే ఏమనుకున్నావు, నేను వెళ్ళాక నీకు లొకేషన్ షేర్ చేస్తాను, నువ్వు అక్కడికి వచ్చే, నీ డబ్బు నీ చేతుల్లో పెడతాను అని అంటుంది. ఏంటి, ఇంతకు ముందు అలాగే చెప్పావు, అప్పుడు డబ్బులు ఇవ్వలేదు, ఇప్పుడైనా నిజంగా ఇస్తావా అని అంటే, ఇప్పుడు నిజంగానే ఇస్తాను, ఎందుకంటే నేను ఇప్పుడు సంపాదించబోతున్నాను. నీ లెవెల్ ఏంటి, నా లెవెల్ ఏంటి, శైలు అంటే ఏమనుకున్నావు, నువ్వు నేను చెప్పినట్లుగా వచ్చేసే అని అంటుంది. సరే సరే, నువ్వు వెళ్ళు, నాకు వెంటనే లొకేషన్ పెట్టు, నేను వచ్చేస్తాను అని కేశవ్ అంటాడు. చాలా తిప్పుకుంటూ వయ్యారంగా వెళ్తుంటే కేశవ్, చాలు, ఇక అలా తిప్పుతూ ఉంటే నీ పోట్లన్నీ విరిగిపోతాయి, తర్వాత నేనే రిపేర్ చేయాలి అని కౌంటర్ వేస్తాడు. చాలులే అన్నట్లుగా మళ్ళీ వెనక్కి తిరిగి చూసి శైలు అయితే వెళ్ళిపోతుంది. శైలు ప్రమోషన్ చేయబోతున్నానని చాలా ఆనందంగా కవిత చెప్పినా వినిపించుకోకుండా ఒంటరిగా ఆఫీస్కి వెళ్తుంది. ఇక అక్కడ ఉన్న సతీష్ అయితే శైలిని చూసి శైలు మీద ఆశపడతాడు. ఇక దొరికింది ఈరోజు, భలే ఛాన్స్, వదిలిపెట్టకూడదు అని అనుకుంటాడు. శైలు అయితే అక్కడ వాతావరణం చూసి చాలా కంగారు పడుతుంది. ఏంటి, ఎవరూ లేరు, ప్రమోషన్ అన్నారు కదా అని అంటే, చేదిగ్గాని పాప అంటూ ఇక శైలు దగ్గరికి వస్తాడు సతీష్. శైలు అయితే చాలా కంగారు పడి ఇక వెంటనే
కేశవ్కి లొకేషన్ షేర్ చేస్తుంది. కేశవ శైలు డబ్బు ఇస్తుంది కదా అని వెంటనే బయలుదేరతాడు. అక్కడికి వచ్చేసరికి సతీష్ శైలుని బలవంతం చేయబోతుంటే సతీష్ని 4 కొట్టి శైలుని కాపాడుతాడు. శైలు అంటే ఇక కేశవ్కి చాలా థ్యాంక్స్, సమయానికి వచ్చి కాపాడావు అని అంటుంది. అయినా ఏంటి ఇలాంటి వాళ్ళని నమ్మి నువ్వు ఎలా వచ్చావు, ప్రమోషన్ అని చెప్తే వచ్చేస్తావా అని ఇక కేశవ్ శైలుని తిడుతూ ఉంటే శైలు అయితే ఇక కేశవ్ని అలా చూస్తూ ఉండిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.